తెలంగాణలో మూసీ సుందరీకరణ, ఆక్రమణకు గురైన నాలాలు, చెరువులు ఖాళీ చేయించేందుకు హైడ్రా పేరిట కూల్చివేతలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది మూసీ బ్యూటిఫికేషన్ కాదని, మూసీ లూటిఫికేషన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మూసీ సుందరీకరణపై డిపిఆర్ కాదు, ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా లేదని అన్నారు. రాహుల్ గాంధీకి డబ్బు సంచులు పంపేందుకే మూసీ ప్రాజెక్ట్, హైడ్రా తెరపైకి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ సుందరీకరణ, హైడ్రా విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మూసీ ప్రాజెక్టును రాహుల్ గాంధీ డబ్బుల సంచుల కోసమే తీసుకొచ్చారన్నారు. హైడ్రా వెనుక సీఎం రేవంత్ కాదని, రాహుల్ గాంధీ ఉన్నారని విమర్శించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన రాహుల్ గాంధీ వెనక ఉండి పేదల ఇళ్లపైకి బుల్డోజర్ నడిపిస్తున్నారని ఆరోపించారు. కేవలం డబ్బుల కోసమే మూసీ ప్రాజెక్టు తీసుకొచ్చారన్నారు. ఢిల్లీ డబ్బుల కట్టల కోసమే రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం మూసీ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చిందన్నారు. ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదని, మూసీ లూటిఫికేషన్ అని ఎద్దేవా చేశారు. మూసీ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా. 16,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు ఖర్చు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ స్కామ్ పై వివరాలు వెల్లడిస్తా. పేదల ఇళ్లకు నష్టం జరగకుండా మూసీని ఏ విధంగా ప్రక్షాళన చేయవచ్చో ప్రజలకు వివరిస్తాం. మూసీ నదికి ఇరువైపులా బంగారు తాపటం చేపిస్తే తప్ప 1,50,000 కోట్లు ఖర్చవ్వదు. మూసీ ప్రాజెక్టుతో కాంగ్రెస్ కి లాభం తప్ప సాధారణ ప్రజలకి ఒరిగేదేమీ లేదు. హైడ్రా, ఆర్ఆర్ ట్యాక్స్ కారణంగా సిటీలోని 35 లక్షల మంది కార్మికుల ఉపాధి పోయింది. మూసీలో పెద్ద ఎత్తున డబ్బులు పెట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీకి రిజర్వ్ బ్యాంకుగా తయారు చేసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కనీసం మూసీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయినా ఉందా? నమామి గంగే ప్రాజెక్టులో కిలోమీటర్కు అయిన ఖర్చు 17 కోట్లు. మూసీకి మాత్రం కిలోమీటర్కు 2,700 కోట్లు ఖర్చు చేస్తారంట. మరి ఇది స్కామ్ కాకపోతే ఏంటి? లక్షలాది మంది పేదల కుటుంబాలకు అన్యాయం చేస్తామంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము ఊరుకోం. దొంగచాటున సర్వేలు చేస్తూ ఉంటే లక్షల మంది ప్రజలకు ఇంట్లో పండుగ సంతోషం లేకుండా పోయింది అని వ్యాఖ్యానించారు. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖలపైన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కేటీఆర్. వెంకటరెడ్డికి మూసీ గురించి అవగాహన లేదని, ఆయనకి ఏం తెలియదని అన్నారు. ఆయనకు దమ్ముంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ఒప్పించాలని సవాల్ విసిరారు. మూసీపై ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఎస్టీపీపై కూడా ఆయనకు అవగాహన లేదన్నారు. ఎస్టీపీలు పూర్తయిన తర్వాత మూసీలో మురికి నీళ్లు ప్రక్షాళన అవుతాయన్నారు. కొండా సురేఖ దొంగ ఏడుపులు, పెడబొబ్బులు ఎందుకు? గతంలో ఇదే కొండా సురేఖ గారు మాట్లాడిన వీడియోలు పంపిస్తా. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని కామెంట్లు చేశారు. ఆమె ఆరోపణలు చేసిన వాళ్ళు మహిళలు కాదా? వాళ్లకు మనోభావాలుండవా? మా పైన అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడలేదా? వాళ్ళు ఏడవరా? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ మీకు, మంత్రులకు పంపిస్తా. వెంటనే ముఖ్యమంత్రి నోటిని ఫినాయిల్ వేసి కొండా సురేఖ, మంత్రులు కలిసి కడగాలి అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.